dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పరబ్రహ్మ స్వరూపానివి ఎన్నో రూపాలు. ముఖ్యంగా ఆ చైతన్యము, ఆ శక్తి అంటే శక్తి స్వరూపిణి అందించిన శక్తి వల్లే సృష్టి, స్థితి, లయ ఈ మూడు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ రూపాలలో. అంటే బ్రహ్మ దగ్గర అమ్మవారు శక్తి స్వరూపిణిగా సరస్వతిగా, శ్రీ మహావిష్ణువు దగ్గర లక్ష్మిగా, అలాగే శివుని దగ్గర పార్వతిగా. అయితే ఈ అమ్మవారు అంటే ఎన్నో పేర్లతో మనం కొలుచుకుంటూ ఉంటాం కదా, కానీ ఆ పరబ్రహ్మ స్వరూపం మూడు రూపాలుగా తన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ ఉంటారు. స్థూల రూపము, సూక్ష్మ రూపము, పరతత్వ రూపము అని అంటూ ఉంటారు. ఏమిటి రూపాలు అంటే, స్థూల రూపము అన్న వెంటనే ఏదో ఒక విగ్రహము, ఒక రూపము మన కళ్ళ ముందు వస్తుంది. మనం లక్ష్మి అనుకున్నా, పార్వతి అనుకున్నా, కంచిలో కామాక్షి అనుకున్నా, మధురలో మీనాక్షి అనుకున్నా, ఒక చిత్రపటము, ఒక విగ్రహము, ఒక రూపము, దాన్ని ఆరాధిస్తూ ఉంటాం. అంటే ఈ ఆరాధన అన్నది సాధ్యమైనంత వరకు ఇది మనం ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఇది మనకి బాగా అలవాటు. ఇది ఎక్కువగా మనం అలవాటు చేసుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి అంటే, ధ్యానము అన్నది ఎదురుగా ఒక రూపం ఉంటేనే ఎక్కువగా మనకి ఉంటూ ఉంటుంది. అందుకని షోడశ ఉపచారాలతో అమ్మని ఒక రూపంతో భావించి ఆ రూపానికి మనం పూజలు చేస్తూ ఉంటాం. ఇక సూక్ష్మ రూపము అన్న వెంటనే కొంతమందికి జపం చేయటం అలవాటు, అలాగే మంత్రాలతో, బీజాక్షరాలతో అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటారు. ఇది సామాన్యంగా అందరూ చెయ్యగలిగింది కాదు. దీని గురుముఖత ఆ జపానికి సంబంధించిన మంత్రం నేర్చుకుంటారు, లేకపోతే మంత్రాలు తెలిసి ఉండాలి, బీజాక్షరాలు సరిగ్గా ఉపయోగించటం తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళు అమ్మని ఆ రూపంలో ఆరాధిస్తూ ఉంటారు. అప్పుడు ఎదురుగా ఒక విగ్రహం ఉందా లేదా దీంతో సంబంధం లేదుగా, ఆ బీజాక్షరాలతో ఆ శక్తి అన్నది అలాగా అది పూర్తిగా పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత శ్రద్ధతో, భక్తితో పఠిస్తూ ఉంటామో ఆ పఠనం వల్ల అమ్మ అనుగ్రహానికి సంబంధించిన శక్తి పెరుగుతూనే ఉంటుంది. ఇక పరతత్వ స్వరూపము అన్న వెంటనే అమ్మ ఎక్కడ ఉంది అంటే, ఫలానా ఆలయంలో, గర్భగుడిలో, లేకపోతే మన ఇంట్లో, మన గుడిలో అని కాకుండా పరబ్రహ్మ స్వరూపం, ప్రకృతి స్వరూపిణి ఎక్కడ పడితే అక్కడే ఉందిగా. కళ్ళు తెరిచి మనం ఏ పదార్థాన్ని చూస్తున్నామో, మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరిని ఎదురుగా పెట్టుకుని మన ప్రవర్తన అన్నది ఉందో అంతటా నిండి ఉంది అమ్మ అని అనుకోగలడం చాలా కష్టం. అలా పరబ్రహ్మ స్వరూపాన్ని అంతటా చూసి రమించిపోయిన వాళ్ళు అప్పట్లో అంటే ఆ యుగాలలో ఎక్కువ మంది ఉంటూ ఉండేవారు, ఋషులు, మునులు అంటూ. ఇప్పుడు అందరిలో పరమాత్మను చూసుకోవడం చాలా కష్టం. అయితే ఈ సమయంలో ఒక మూర్తిని ఎదురుగా పెట్టుకునే పూజించాలా, లేకపోతే మంత్రాలు అవి తెలిసి ఉండాలా, అంతటా పరమేశ్వరుడు నిండి ఉన్నాడు, అంతటా అమ్మ నిండి ఉంది అనే భావనతో పూజ చెయ్యాలా? ఈ మూడు చెయ్యాలి అన్నా, మూడిట్లో ఏదో ఒకటి చెయ్యాలి అన్నా మనసు ముందుగా ధ్యానంలోకి వెళ్ళాలి. మరి అలా వెళ్ళాలి అంటే అమ్మ అనుగ్రహం, అమ్మ కారుణ్యం ముందుగా మనకి తెలిసి ఉండాలిగా. అందుకే వేదవ్యాసుల వారు మనకి దేవీ భాగవతం అనే అద్భుతమైన ఈ గ్రంథాన్ని అందించారు, ఈ పురాణాన్ని అందించారు. ఈ పురాణానికి సంబంధించి సూత మహర్షిని సౌనకాది మహామునులు అడగటం, వాళ్ళు నిజంగా ఎంతో ఆనందంగా కూర్చుని మాకు దేవి అనుగ్రహానికి సంబంధించిన, దేవీ శక్తులకి సంబంధించిన, ఆ దేవి రూపాలకి సంబంధించిన విషయాలన్నీ చెప్పండి అని అడుగుతూ ఉంటే సూత మహర్షి కూడా ఎంతో ఆనందంగా దేవీ భాగవతం అన్నది మొదలు పెడతారు. అయితే ఈ దేవీ భాగవతం ఎవరెవరు విన్నారు, ఎటువంటి మహత్యం కలిగి ఉంది, మరి వాళ్ళు ఎటువంటి అనుగ్రహాన్ని పొందారు అంటే వినడం చేత ఎలాంటి అనుగ్రహాన్ని పొందారు, శ్రవణం కూడా నవవిధ భక్తి మార్గాలలో ఒకటి కదా, అలా ఎంతమంది తరించిపోయారు దీని గురించి చెప్తారు. ఇది చెప్పిన తర్వాత ఇందులో 12 స్కందములు ఉంటాయి. మొట్టమొదటి స్కందము అన్నది దీని వివరణలోకి వెళ్ళినప్పుడు అక్కడ ముందుగా వేదవ్యాసుల వారు అమ్మవారిని ఎలా పూజించారు అంటే, మనం అందరం వివిధ రూపాలను, కృష్ణుడు అంటూ, రాముడు అంటూ, ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మ అంటూ అన్ని రూపాలను మనం పూజిస్తూ ఉంటాం. కానీ ఏ సందర్భంలో దేవీ భాగవత రచన అన్నది చెయ్యాలనిపించింది, ఏ సందర్భంలో ప్రత్యేకించి అమ్మవారిని కొలుచుకోవాలి అని అనిపించింది, దీనికి సంబంధించి ఈ విషయం కూడా చెప్పండి అని అడుగుతూ ఉంటే సూత మహర్షి ప్రథమ స్కందంలో దేవీ భాగవతంలో ముందుగా వ్యాస భగవానులు ఏ రకంగా అమ్మవారిని ఆరాధించారు అన్న విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది.
మనసులో ఎన్నో కోరికలు ఉన్నప్పుడు మన జీవితం అంతా ఉపాసనతోనే నిండిపోతూ ఉంటుంది. కానీ ఆ ఉపాసన వేరు, బ్రహ్మజ్ఞానులు చేసిన ఉపాసన వేరు. కారణం ఏమిటి అంటే మన ఉపాసనలో కోరికలు ఉంటాయి. ఒక కోరిక తీరిపోతే అయిపోయిన తర్వాత ఇంకొక కోరిక, దానికి సంబంధించి మన పూజ అన్నది ఉంటుంది. కానీ బ్రహ్మజ్ఞానులు అలా కాదు కదా. మరి వేదవ్యాసులు వారు అంటే అష్టాదశ పురాణాలను రచించారు, అలాగే పంచమ వేదమైన మహాభారతాన్ని అందించారు, భాగవతాన్ని అందించారు. మరి ఆయనకు కూడా మనసులో కోరికలు ఉంటాయా? లేదు. ఒకానొక సందర్భంలో ఆయన ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక చెట్టు, ఆ చెట్టు పైన ఒక పక్షిని చూశారట. అంటే 2 పక్షులు ఉన్నాయి, తల్లి పక్షి, తండ్రి పక్షి అని మనం అనుకోవాలి. అక్కడ గుడ్లు, ఆ గుడ్ల నుంచి అప్పుడే పక్షి పిల్లలు ఇంకా ఎగరడం కూడా చేతకాని సమయం అన్నమాట. ఆ పక్షి పిల్లలకు ఆహారం ఈ ఆడపక్షి తీసుకుని వచ్చి ఆ తల్లి పెడుతూ మురిసిపోతుందట. ఆ సందర్భాన్ని చూసిన తర్వాత వేదవ్యాసుల వారు కూడా ఒక్కసారి ఆలోచన చేశారు. కారణం ఏమిటి అంటే పుత్ర సంతానం ఉంటే, లేకపోతే సంతానం ఉంటే ఇంత ప్రేమగా ఉంటారు కదా. మరి పుత్ర సంతానము అనేటప్పటికీ ధార్మికమైన కర్మలు చేయటానికి, లేకపోతే ఋషి రుణం, లేకపోతే పితృ రుణం, ఇలా అంటూ ఉంటాం కదా. 3 రకాల రుణాలతో ప్రతి మనిషి పుడుతూ ఉంటాడు. ఆయన సంకల్పం ఏమిటి అంటే ఒక పుత్రుడు ఉంటే గనక ఖచ్చితంగా ఉత్తమ గతులు అన్నవి ప్రాప్తిస్తాయి. వేదవ్యాసులు అంటే వ్యాసో నారాయణో హరిహి, మనం శ్రీ మహావిష్ణువు అని అనుకుంటున్నాం. కానీ వేదవ్యాసుడు ఎప్పుడు నేనే శ్రీ మహావిష్ణువుని అని అనుకోలేదుగా. అందుకే ఎందుకో ఆ ఆలోచన పుట్టిందట. ఇప్పుడు నాకు ఒక పుత్రుడు కలగాలి, అది కూడా చాలా చక్కగా బ్రహ్మజ్ఞానంతో ఉన్న పుత్రుడు కలగాలి అంటే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరిని ప్రార్థించాలి అని ఆలోచిస్తూ సతమతమవుతున్న సమయంలో అప్పుడు నారదుల వారు అక్కడికి వస్తారు. ప్రత్యక్షమయ్యి అక్కడ జ్ఞానాన్ని అందిస్తారట. మనసులో ఎప్పుడైనా ధార్మికమైన సమస్య గురించి, లేకపోతే ఈ ధర్మాన్ని నేను పాటించాలి అంటే ఏం చెయ్యాలి అనే ఒక ఆలోచన రావడం అన్నది చాలా కష్టం. ఒకవేళ అలా వచ్చినట్లయితే ఖచ్చితంగా దానికి పరిష్కారం పరబ్రహ్మ స్వరూపం మనకి చూపిస్తుంది, అంటే అమ్మ చూపిస్తుంది. మనసులో ఎటువంటి ఆలోచన అయినా, ఎటువంటి సత్కర్మ చెయ్యాలన్నా, లేకపోతే మనం ఏదైనా ప్రారంభించాలన్నా వీటన్నిటికీ కూడా ఒక సంకల్పం ఉంటే సరిపోదు. ఆ సంకల్పంలో బలం ఉండాలి. ఆ శక్తి, ఆ జీవ చైతన్యం అమ్మ. కాబట్టి పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు వేడుకున్నట్లయితే ఖచ్చితంగా నీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయి అని నారదుల వారు చెప్తారు. కారణం ఏమిటి అంటే వ్యాస భగవానుడికి ఇతరత్ర నేనేదో పెద్ద మేడ కట్టుకోవాలి, ఇంత సొమ్ము పోగేసుకోవాలి అనే కోరికలు ఉండవుగా. సరే అని ఆనందంగా, ఎందుకంటే అప్పటి వరకు ఆయన వేద విభజన చేయటం, లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలను భాగవతంగా ఆయన అందించడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆ శక్తి స్వరూపిణి యొక్క అనుగ్రహాన్ని ఏ రకంగా తెలుసుకుంటూ తాను ఆనందిస్తూ ఆస్వాదిస్తూ నలుగురికి పంచిపెట్టాలి అనే ఆలోచనతో ఈ దేవీ భాగవతం అన్నది ఆయన రచన చేయటం మొదలుపెట్టి, రచన చేయటం అన్నా స్తుతించటమే కదా. అమ్మ గురించి మాట్లాడుకోవడము, లేకపోతే అమ్మ కథలు వినడము, ఇవన్నీ కూడా స్తోత్రం కిందే లెక్క వస్తాయి. మనం ఒక పుస్తకం పట్టుకుని ఎన్ని నామాలు చదివాము అన్నది కాదు, అమ్మని చాలా చక్కగా స్మరించుకోవడం కూడా స్తోత్రమే. అలా వేదవ్యాసులు వారు అమ్మవారిని స్మరించుకుంటూ అద్భుతంగా 18 పురాణాలను అందించిన మన వేదవ్యాసుల వారు ఆయన చాలా చక్కగా దేవీ భాగవతాన్ని కూడా అందించారు. 12 స్కందములు ఇందులో ఉంటాయి. ప్రథమ స్కందంలో ముందుగా వ్యాస భగవానుడు ఏ రకంగా దేవిని ఆరాధించారు అన్న విషయం చెప్పి, ఈ ప్రథమ స్కందంలో హయగ్రీవ ఉపాసన అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ హయగ్రీవుడు అంటే ఎవరు? మళ్ళీ శ్రీ మహావిష్ణువు. మరి ఆయన ఒక హయగ్రీవ రూపాన్ని ఎందుకు ధరించారు అంటే ఈ రూపానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? దశావతారాలు వింటూ ఉంటాం. ఒక తాబేలు రూపంలో, ఒక చేప రూపంలో భగవంతుడు వస్తున్నాడు అంటే కారణం ఏమిటి అంటే అదే రూపంలో వస్తేనే ఆ పని జరుగుతుంది అన్నది ఒక విషయం అయితే, పరబ్రహ్మ స్వరూపం ప్రకృతిలో నిండి ఉన్నారు. ఆ పరతత్వ స్వరూపము అన్నది ఎక్కడ పడితే అక్కడ భావన చెయ్యగలగాలి. ప్రతి ఒక్క జీవిలో పరమాత్మ ఉన్నాడు అన్న విషయాన్ని పదే పదే మనం తెలుసుకుంటూ ఉండాలి. అందుకని మన మహర్షులు ఇలా మనకి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించే ప్రయత్నం చేశారు. భగవంతుడు కూడా ఆయా రూపాల్లో రావడం జరిగింది. ఇప్పుడు హయగ్రీవుడు అంటే ఒక గుర్రపు తలతో శ్రీ మహావిష్ణువు ఉంటారనమాట.
అలా ఎందుకు ఉండాలి? అలా ఎందుకు ఉండాలి? ఆ రూపంలో ఎటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు? ఇవన్నీ కూడా ప్రథమ స్కందంలోనే వస్తాయి. వీటన్నిటినీ కూడా వివరిస్తున్నారు సూత మహర్షి, శౌనకాది మునులు. వీళ్ళకి చెప్తున్నారనమాట. మరి హయగ్రీవ ఉపాసన అలాగే హయగ్రీవ రూపం గురించి మనం తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. నమస్తే.